ఈనాడు చూస్తే కుట్రదారులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి, నిందితుడితో వాళ్ళు కుమ్మక్కయ్యారు, కావాలనే సరైన సెక్షన్లు నమోదు చేయలేదు. ఉన్నత న్యాయస్థానం స్పష్టీకరణ. ముందుకు వెళ్లేందుకు సిఐడి ఏసీబీలకు స్వేచ్ఛ. అమానవీయ రీతిలో తనిఖీలు ఆపలేరా అని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రశ్నించిన హైకోర్టు. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ ఘటనకు సంబంధించిన కేసును బలహీనపరచడంలో కుట్రదారులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సిఐడి నివేదికను పరిశీలిస్తే ఈ కేసులో నిందితుడు సివి రవికుమార్ తదితరులతో కొంతమంది పోలీసు అధికారులు కుమ్మక్కైనట్టు స్పష్టమవుతుందని పేర్కొంది. చోరీపై ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది. వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ చోరీపై నమోదైన కేసును అప్పట్లో లోక్ అదాలత్లో రాజీ చేసుకునే వ్యవహారంపై మినహా ఇతర విషయాల్లో సిఐడి ఏసీబీ చట్ట ప్రకారం ముందుకు వెళ్లొచ్చని పేర్కొంది. నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు ఆర్జించిన వ్యవహారం, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్తులకు రాసిచ్చిన విషయంలో సైతం చట్ట ప్రకారం ముందుకెళ్లే స్వేచ్ఛ సిఐడి ఏసీబీలకు ఉంటుందని తేల్చి చెప్పింది. హైకోర్టు జస్టిస్ గన్నవనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. పరకామణిలో చోరీ కేసు, రాజీ వ్యవహారం అక్రమాలపై విచారణ జరుపుతున్న హైకోర్టు కానుకల లెక్కింపు విషయంలో సంస్కరణలు అవసరమని ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. కానుకలు లెక్కింపునికి వచ్చినటువంటి భక్తులను లోదుస్తులపై తనిఖీలు చేయడానికి తప్పుపట్టింది. సంస్కరణలో భాగంగా సత్వర శాశ్వత ప్లాన్ ఏ, బి చర్యలపై నివేదిక ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ఆదేశించింది. సత్వర చర్యలకు సంబంధించి ఈవో హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం తాము ప్రధానంగా లేవనెత్తిన 2 అంశాల గురించి ఆ నివేదికలో ప్రస్తావించలేదని ఆక్షేపించింది. కానుకలు లెక్కించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడానికి స్వస్తి పలకాలని, టేబుళ్లు ఏర్పాటు చేసి కానుకలను లెక్కించాలని గత విచారణలో తాము సూచించామని గుర్తు చేసింది. అమానవీయ తనిఖీలు నిలిపివేయలేని పరిస్థితి ఉంటే భక్తులతో లెక్కింపు ప్రక్రియ ఆపేస్తామని హెచ్చరించింది. ఈ 2 అంశాలపై స్పష్టత ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో తరపు న్యాయవాది శ్రీనివాస బాబాను ఆదేశించింది. విచారణ 8కి వాయిదా వేసిందన్నట్టు వార్తని హైలైట్ చేసింది.